ఇప్పుడు మీరు చూస్తున్న ఎక్స్ రోడ్ హైదరాబాద్‌లో ఉంది. చాలా బిజియెస్ట్ ఎక్స్ రోడ్ ఇది. ఈ పర్టిక్యులర్ ఎక్స్ రోడ్ దగ్గరలో ఒక కమర్షియల్ ప్రాపర్టీకి అయితే సేల్‌కి అయితే వచ్చింది. ఇది ఒక అద్భుతమైన ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఈ కమర్షియల్ ప్రాపర్టీ కొన్నికైతే ఖచ్చితంగా మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ పర్టిక్యులర్ లొకేషన్‌లో ప్లాట్ రేట్ వచ్చేసి 3,00,000 పర్ స్క్వేర్ యార్డ్ అయితే కమర్షియల్ అయితే ఖచ్చితంగా అయితే ఉంది. ఈ కమర్షియల్ ప్రాపర్టీకి ఇచ్చిన యూడిఎస్ అన్‌డివైడెడ్ షేర్ వచ్చేసి 94.76 స్క్వేర్ యార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 95 స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ ఇవ్వడం జరిగింది. మీరు ఖచ్చితంగా అనుకుంటారేమో ఈ ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి కనీసం 3,00,00,000 అయితే ఉంటదని అనుకుంటారేమో. కానీ 3,00,00,000 అయితే ఉండదండి. సో, ఈవెన్ 2,00,00,000 కూడా ఉండదు ఈ ప్రాపర్టీ కాస్ట్. జస్ట్ మీరు గెస్ చేయండి. ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఖచ్చితంగా నేను రివీల్ చేస్తాను దీని ప్రైజింగ్. చాలా తక్కువ ప్రైస్‌లో ఓనర్ అమ్ముతున్నారంటే ఖచ్చితంగా మీకైతే కొన్ని డౌట్స్ వస్తాయి. టెక్నికల్ ఎలా ఉంది? లీగల్ ఎలా ఉంది? పర్మిషన్ ఉందా లేదా బిల్డింగ్‌కి? లేదా హైడ్రా కిందకొస్తుందా? ఇవన్నీ మీకు డౌట్ వస్తుంది. ఖచ్చితంగా మీకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. టెక్నికల్‌గా, లీగల్‌గా అన్నీ క్లియర్ ఉంది. ఇంకా పర్మిషన్ ఉంది. ఈ ప్రాపర్టీ హైడ్రా కిందికి రాదు. సో, ఎందుకు ఇంత తక్కువ ప్రైస్‌లో సేల్ చేస్తున్నారో అది కూడా నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో చెప్తాను. దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఈ ప్రాపర్టీ గురించి నేను ఫుల్లీ డీటెయిల్‌గా చెప్తాను. నమస్తే, నా పేరు అభిషేక్ రెడ్డి. మీరు చూస్తున్న స్వచ్ ప్రాపర్టీస్. నేను మీ ప్రాపర్టీ కన్సల్టెంట్. ఈ క్రాస్ రోడ్ పేరు వచ్చేసి లిబర్టీ క్రాస్ రోడ్. హైదరాబాద్‌లో ఉండే వాళ్ళకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి లిబర్టీ క్రాస్ రోడ్ అంటే తెలుస్తది. చాలా బిజియెస్ట్ ఏరియా ఉంటుంది. బిజినెస్ ఏరియా కూడా చాలా మంచి పొటెన్షియల్ ఉన్న ఏరియా ఇది. ఇప్పుడు మీరు చూస్తున్న కమర్షియల్ కాంప్లెక్స్ ఇందులోనే ఉంది ఆ ప్రాపర్టీ. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంది. ఈ ప్రాపర్టీ సేల్‌కి ఉంది. దీని సైజ్ వచ్చేసి 861 ఎస్ఎఫ్టీ ఉంది. సో, మంచి స్పేసెస్‌గా ఉంటుందండి. సో, ఆఫీస్ సెటప్‌కి చాలా బాగుంటుంది. ఎవరైనా ఆఫీస్ పెట్టాలనుకుంటే చాలా బాగా సూట్ అవుతుంది. ఇందులో అటాచ్ టాయిలెట్ కూడా ఉంది. ఈ ప్రాపర్టీకి ఇచ్చిన యూడిఎస్ వచ్చేసి ఆల్రెడీ నేను బిగినింగ్ ఆఫ్ ద వీడియోలో చెప్పాను. ఆల్మోస్ట్ 95 గజాలు ఇవ్వడం జరిగింది యూడిఎస్. ఎగ్జాక్ట్‌లీ చెప్పాలంటే 94.76 స్క్వేర్ యార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు కొన్న తర్వాత టెనెంట్ గురించి వెతికే అవసరం లేదు. సో, ఆల్రెడీ రెడీ ఉన్నారు ఇద్దరు ముగ్గురు రెంట్‌కి తీసుకోనికి ఈ ప్రాపర్టీ. ముఖ్యమైనది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రైజింగ్. దీని ప్రైజింగ్ వచ్చేసి ఈవెన్ ₹1,00,00,000 కూడా కాదండి. జస్ట్ 90,00,000 మాత్రమే. మీకు ఒక డౌట్ వస్తుంది, ఖచ్చితంగా రావాల్సింది కూడా. బీడేంది 95 గజాలు యూడిఎస్ వస్తుంది. 3,00,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తున్నప్పుడు 2,80,00,000 కావాలి కదా ప్రైజు. సో, మినిమం 2,80,00,000 అయితే చెప్పాలి. సో, ఎందుకు ఇంత తక్కువ ప్రైస్ కోట్ చేస్తుండని ఒక డౌట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో, దీనికి మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. ఈ పర్టికులర్ ప్రాపర్టీ అయితే చాలా ఓల్డ్ ప్రాపర్టీ. చాలా పాత కన్స్ట్రక్షన్ అయినప్పటికీ కూడా సో, మంచి క్వాలిటీలో కన్స్ట్రక్షన్‌లో అయితే ఎటువంటి కాంప్రమైజ్ కాలే. మంచి క్వాలిటీ వైజ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే ఉంది. సో, పాత కన్స్ట్రక్షన్ మీకు తెలిసిందే కదా ఏ విధంగా కన్స్ట్రక్షన్ ఉంటుంది. క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుంది. దీని లైఫ్ కూడా చాలా బాగుంది. ఇంకో రీజన్ దీని సైజ్. దీని సైజ్ వచ్చేసి 861 ఎస్ఎఫ్టీ, 861 ఎస్ఎఫ్టీ ఇవ్వడం జరిగింది. సో, ఇప్పుడున్న సినారియో చూస్తే 95 స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్‌కి ఎంత లేదన్నా 3,000 ఎస్ఎఫ్టీ షేరింగ్ అయితే ఖచ్చితంగా వస్తది. ఈ ప్రాపర్టీ ఎందుకు కొనాలో 2 రీజన్లు మీకు చెప్తాను. సో, ఈ ప్రాపర్టీ ప్రైస్ ఆల్రెడీ నేను చెప్పాను. కోటెడ్ ప్రైస్ వచ్చేసి 90,00,000. ఈ 90,00,000 కూడా ఫిక్స్ కాదు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఇది. ఒకవేళ ఈ ప్రైస్‌లో మీరు కొంటే సో, మీకు ఎంత లేదన్నా దీనికి వచ్చే రెంట్ వచ్చేసి 36,000 నుంచి 40,000 వరకు అయితే ఉంది. మీరు పెట్టే ఇన్వెస్ట్‌మెంట్‌కి మీకు వచ్చే రిటర్న్స్ చూస్తే అట్‌లీస్ట్ ఎంత లేదన్నా 0.4% అయితే రిటర్న్స్ అయితే వస్తుంది. సో, ఇప్పుడున్న సినారియో మీరు చూస్తే ఎనీ కమర్షియల్ ప్రాపర్టీ చెక్ చేస్తే 0.4% రిటర్న్ అయితే మంచి రిటర్న్స్ అంటారు. రెండో రీజన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ గురించి కూడా అనుకుంటే సో, లాంగ్ టర్మ్‌లో మంచి రిటర్న్స్ కావాలనుకున్నా కూడా ఈ ప్రాపర్టీ మంచిగా సూట్ అవుతుంది. ఎలాగా అంటే ఇన్ కేస్ ఏమన్నా ఈ ప్రాపర్టీ పాత పడిన తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళు కూల్చేయాలని ఖచ్చితంగా అంటే సో, కూల్చేసిన తర్వాత డెవలప్‌మెంట్‌కి ఇస్తే మీకు ఎంత లేదన్నా 2,000 ఎస్ఎఫ్టీ నుంచి 3,000 ఎస్ఎఫ్టీ వరకు అయితే షేరింగ్ అయితే వస్తది. ఐ థింక్ నేను ప్రాపర్టీ గురించి ఫుల్లీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటా. ఇన్ కేస్ ఏమైనా క్వెషన్స్ ఉంటే తప్పకుండా మీరు అడగొచ్చు, కాల్ చేయొచ్చు. సో, ఈవెన్ మీరు కామెంట్ సెక్షన్‌లో కూడా మెన్షన్ చేయొచ్చు. నేను తప్పకుండా దానికి రిప్లై ఇస్తా. సో, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ప్రాపర్టీ కొనికి కాల్ అయితే చేయండి. సో, డిస్క్రిప్షన్‌లో కూడా డీటెయిల్స్ పెట్టాను. ప్లస్ నా నంబర్ కూడా మెన్షన్ చేశాను. సో, స్క్రీన్ పైన కూడా ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా నంబర్. కాల్ అయితే తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు.